హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ పల్నాడు ప్రయాణం. ఫ్రెండ్స్, మా బ్రదర్ ఒక అతను చెప్పాడు, భయ్యా అన్నీ పెడుతున్నావు వీడియోలు, నువ్వు 20 రూపాయల నుంచి 30 రూపాయల వరకు భోజనాలు పెడుతున్నావు కదా, ఒక్కసారి అన్నా క్యాంటీన్ కూడా చూపించండి, అన్నా క్యాంటీన్లో ఫుడ్ ఎలా ఉంటుంది, టిఫిన్ ఎలా ఉంటుంది చూపించండి, అది కూడా ప్రజలు తెలుసుకుంటారు కదా, తెలుసుకుని తింటారు కదా అని చెప్పి అన్నారు. దానికోసమని నేను ఈరోజు ఇక్కడికి వచ్చాను. ఒకసారి టిఫిన్ పెడుతున్నారు, టిఫిన్ చూద్దాం ఎలా ఉంటుందో, అది ఎంత కాస్ట్ ఎంత, ఈ టిఫిన్ని ఎవరెవరు తినొచ్చు, ఏ కేటగిరీ వాళ్ళు తినొచ్చు అని మనం చూద్దాం ఒకసారి వెళ్ళి. ఫ్రెండ్స్, అన్నా క్యాంటీన్ 5 రూపాయలకే పొద్దున్నే టిఫిన్, ఇంకో 5 రూపాయలకి మధ్యాహ్నం భోజనం, ఇంకో 5 రూపాయలకి సాయంత్రం భోజనం. అసలు ఇది ఎలా ఉంటుంది చూద్దాం. సో ఫ్రెండ్స్, చూస్తున్నట్లయితే చాలా శుభ్రంగా నీట్గా ఉంది. ఇక్కడ అంతా బాగుంది. లోపలికి వెళ్ళి చూస్తే ఫ్రెండ్స్, మంచి లైట్లతో ఫ్యాన్లు, చాలా నీట్గా ఉందన్నమాట. నేనైతే ఇతని దగ్గరికి వెళ్ళి 5 రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకున్నాను. టోకెన్ తీసుకొని లైన్లో నిల్చున్నాను. ఇదిగో ఇక్కడ కనిపించేది మెను, ఏ వారం ఏది పెట్టాలి అనేది ఇక్కడ మొత్తం రాసి ఉంటుంది. నేను లైన్లో ఉన్నాను. లైన్లో నిల్చొని అలా అందరికీ చూసా ఫ్రెండ్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే 30-40 రూపాయలు ఇచ్చైనా సరే బయట టిఫిన్ చేసే స్తోమత ఉన్నోళ్ళు కూడా వచ్చి 5 రూపాయలకే టిఫిన్ చేసి మళ్ళీ అది అయిపోతే ఇంకొక 5 రూపాయలు ఇచ్చి టోకెన్ తీసుకొని మళ్ళీ లైన్లో నిల్చొని తింటున్నారు ఫ్రెండ్స్. అది తప్పది. అసలు ఈ అన్నా క్యాంటీన్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, వృద్ధులకి, అడుక్కునే వాళ్ళకి, పేదోళ్ళకి, బయట నుంచి వచ్చి సిటీకి వచ్చి పని చేసుకునే వాళ్ళకి టయానికి ఫుడ్ అందించాలనే ఒక ఆలోచనతోనే అన్నా క్యాంటీన్ పెట్టారు. అయితే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, 30 రూపాయలు ఇచ్చి బయట తిరగలిగే స్తోమత ఉన్నప్పుడు మనం అలానే తినాలి. ఎందుకంటే మనం 5 రూపాయలు ఇచ్చి తినటం వల్ల అసలు లేనివాడు వచ్చి 5 రూపాయలు తీసుకొని వచ్చి తిందామని ఆకలితో వచ్చినోడు నిలబడి చూసి లేదనేసరికి వెనక్కి తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చిందనమాట. చూసి చెప్తున్నాను కాబట్టి 15 రూపాయలు జేబులో పెట్టుకొని వచ్చి ఒక ప్లేట్ తిని ఇంకో 2 ప్లేట్లు కూడా తిందామనే ఆలోచనలో వచ్చే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రావద్దు. ఎందుకంటే 300 మందికి పెట్టాల్సిన టిఫిన్ 100 మంది తింటున్నారు, మరో 200 మంది ఆకలితో వెళ్ళిపోతున్నారు. సో ఫ్రెండ్స్, నేను చెప్పేది ఏంటంటే, తిందాం, లిమిట్లో తిందాం, అందరికీ అందేలాగా తిందాం. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే అన్నా క్యాంటీన్లో ఫుడ్ చాలా బాగుంది. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్. అన్నా క్యాంటీన్లో టిఫిన్, కర్రీ, వాళ్ళ నీట్నెస్ చాలా 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 బాగుంది ఫ్రెండ్స్. నా మనసులో ఉన్నది నేను చెప్పాలనిపించింది. నేను ఏదైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ఆపేస్తున్నాను. సో ఫ్రెండ్స్, ఇంకో కొత్త వీడియో చేస్తాను, ఇంకో ఫుడ్ వీడియో, మంచి వీడియో. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.